గత వైసీపీ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కేఏ శ్యాంబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి సభ్యులుగా కర్నూలు జిల్లాకు చెందిన వెంకటపతి నియమితులయ్యారు. ఈ సందర్భంగా సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన సలహా మండలి సభ్యులుగా మొట్టమొదటిసారి కర్నూలు జిల్లా వాసిగా రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయన్నారు. గిరిజన సలహా మండలి సభ్యులు వెంకటపతి మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఎమ్మెల్యే శ్యాంబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఒక వాటర్ గ్రిడ్ అనేది ఒకటి తయారు చేసి ప్రతి హంద్రీనేవా నుంచి ఆ నీళ్లు తీసుకుని వచ్చి ఆ వాటర్ గ్రిడ్లో డంప్ చేసి అక్కడ దాన్ని ప్యూరిఫై చేసి 10 మండలాలు అంటే ఊరూరికి ఇంటింటి దాకా తీసుకుపోయే ఆలోచనలో మేము ఉన్నాము. అది తొందరలో సాధ్యంగా అయిపోయింది. మరి మనకి గత 5 ఏళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన మొత్తం ఆంధ్రప్రదేశ్కి స్టాప్ గ్యాప్ అంటారు. అంటే స్టాప్ గ్యాప్ అంటే అభివృద్ధి అనేది స్టాప్ అయిపోయింది. ఇంకా జనాలకి, లీడర్లకి గ్యాప్ అనేది కూడా ఫామ్ అయింది. అందుకనే దీన్ని స్టాప్ గ్యాప్ అనే ఒక ప్రధానం తీసుకొని వచ్చారు. మరి 5 ఏళ్ళు ఏమి చేశారు వాళ్ళు అంటే టీడీపీ నాయకులు పొలాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ దానిపైన కబ్జా చేస్తాం. టీడీపీ నాయకులు ఎక్కడన్నా వెంచర్ ఇస్తున్నారా వాళ్ళని సతాయిస్తాం. టీడీపీ నాయకుడు ఒక సర్పంచ్ గెలిచినాడా ఇస్తాము అని చెప్పి ఆయనకి అవకాశం ఇవ్వడము, ఆ అవకాశంలో నేను మా దస్తగిరి అన్న కూడా భాగస్థులం కావడం చాలా సంతోషంగా ఉంది. కానీ గత టీడీపీ గవర్నమెంట్ అంటే 14 నుంచి 19 దాకా ఏదైతే డెవలప్మెంట్ జరిగినాయో ఆ డెవలప్మెంట్కి ఇప్పుడు నోచుకోలేకపోతున్నాము. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రామిస్లకి మనం కూడా అధికంగా ప్రామిస్లు చేశాము. సూపర్ 6 అనే పథకాలు తీసుకొచ్చాము. సూపర్ 6ని సూపర్ హిట్ చేయగలే ఒకటే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది హిట్ చేశారు. ఈ రాబోయే కాలంలో దానివల్ల ఎంతమంది మేలు అవుతుందో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఎందుకంటే మన అందరికీ ఇళ్లలో పిల్లలు ఉన్నారు, పిల్లలకి డబ్బులు పడ్డాయి, గ్యాస్ వచ్చింది, ఆడవాళ్ళకి ఉచిత బస్ ప్రయాణాలు, రైతుకి డబ్బులు పడ్డాయి. ప్రతి ఒక్కటి కూడా ఇచ్చిన మాట ఎంకిల చేసుకోకుండా ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అందుకోసమే రాబోయే కాలంలో కూడా మీరందరూ యంగ్స్టర్స్ ముఖ్యంగా వాళ్ళు పెట్టే సోషల్ మీడియా పోస్టులకి దిళ్ళకి మీరు ఎవరు కూడా అట్రాక్ట్ కాకండి. వాళ్ళ ఎంతసేపు కూడా కానీ సోషల్ మీడియా స్టార్స్ కానీ మీరు ప్రజల్లోకి వచ్చి నిజంగానే ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో, ఎక్కడైతే మేము పత్తికొండలో 5 ఏళ్ళు చూసాం, మేము కార్లు రిపేర్లు అయినటువంటి టిఎస్ఎఫ్ స్టేట్ అధ్యక్షుడు చంద్రప్ప గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రామరాజు గారికి, వెంకటేష్ గారికి, అట్లే జాతీయ అధ్యక్షుడు అక్కులప్ప గారికి, వీళ్ళందరికీ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున నాకు ఇంత పెద్ద ఘనంగా సన్మానాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా గిరిజనులు మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా గుర్తించి ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్లో నన్ను మారుమూల ప్రాంతమైనటువంటి కొత్తపల్లి గుడిసెల నుంచి మా ఎమ్మెల్యే శ్యాంబాబు గారు రికమెండ్ చేస్తే, ప్రపోజల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంక్వైరీ చేసుకొని నాకు ఈ పోస్ట్ ఇవ్వడము, ఇచ్చినందుకు వాళ్ళిద్దరు కూడా బాగా రుణపడి ఉంటారని, అదేవిధంగా మా జాతి చాలా వెనుకబడి ఉన్నందున మా జాతికి కూడా ఉన్న సమస్యలన్నీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టి సాధ్యమైనంత వరకు జాతికి సంబంధించిన పనులు చేకూరుస్తానని చెప్పని గవర్నమెంట్తో పెట్టి పనులు చేపిస్తానని చెప్పేసి కూడా మేము ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అణగారిన వర్గాలు, ఎరుకుల సామాజిక వర్గము ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ఎరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటపతి గారికి సలహా మండలి సభ్యులుగా ఇవ్వడాన్ని మేము సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేకమైనటువంటి సామాన్య ప్రజలకు